సేపు అనే రానికి ఇంకా జరసేపు అయినాక రాకపోయినావు లెక్క మగ పిల్లగాని అనుకుంటున్నావా చెప్పిన టైంకి రానికి? గంట సేపు అవుతుంది వచ్చి ఇక్కడ పిచ్చన్లా కూర్చొని వస్తావు మా అయ్య వచ్చిను మా అన్న వచ్చిన వెళ్ళిపోతావు. నువ్వు ఆడిపిల్లవు అయితే తెలుస్తుంది నా బాధ. నా కోసం గంట సేపు కూడా ఆగలేవా? తల్లి ఆగుతా ఆగుకుంటే ఏం చేస్తా తను ముఖం ఎందుకు అట్లా పెట్టినావు? అబ్బా ఎందుకు కుడుతున్నాయి? నీకు ఎన్నిసార్లు చెప్పినా సాయి ఒకసారి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ చేయకని. ఫోన్ కట్ చేస్తే పక్కన ఎవరో ఉన్నట్టు జరాగి నేనే చేస్తా అని చెప్పినా కదా. మీ అమ్మ నాకేం తెలుసా మీ వాళ్ళు ఆ టైంలో ఇంట్లో ఉంటారని? ఎవరు లేరు అనుకొని చేసిన. ఉండరని నీకెట్లా తెలుసు? అయితే ఇప్పుడు ఏమైంది? మీ వాళ్ళు ఏమని అన్నారా? ఏమనలే. మరి ఇంకెందుకే భయం? నీ నెంబరు అనితాన్ని పెట్టుకున్నా కాబట్టి సరిపోయింది. ఒకవేళ మా అన్నకు తెలిసి ఉంటే? తెలియని ఎప్పటికైనా తెలిసేదిగా. తెలిసే భయపడతా అనుకున్నావా? భయపడకపోతే మా అన్న వాయిస్ వినగానే ఫోన్ ఎందుకు కట్ చేసినావు? మరి వాయిస్ వినగానే కట్ చేయనీకి మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం అవుతా అని కట్ చేసిన. పీకినవుతి. ఈ ముచ్చట పక్కన పెట్టు కానీ నీకు విషయం చెప్పాలి. ఏందా విషయం? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మరి. ఏం లేదు, మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని చెప్పినా కదా. అవు చెప్పినావు, ఇంకా చూడలే కదా. ఏం లేదు, చూసిండ్రంట. చూసిందా? ఎవడాడు? అదే మా లక్ష్మత్ ఉంది కదా, వాళ్ళ పుణకేనంట. ఎవడా? జాని జాని ఎస్ పాప గాడా? వాడే. వాడు నేను ఆ రోజు ఫంక్షన్లో చూసి నవ్వినప్పుడే అనుకున్నా. వాళ్ళు రేపు సూర్నికి మా ఇంటికి వస్తున్నారట. ఏంది రేపా? ఇంకా పెళ్లి ఫిక్స్ అయినాక చెప్పకపోయినావు? పిచ్చోని లెక్క మాట్లాడకు, చెప్పేది ఇను జరా. నాకు కూడా ఇవాళనే చెప్పిండ్రు, అది చెప్దామని నేను రమ్మన్నా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నాకైతే మస్తు భయం అవుతుంది. నన్ను ఎడికన్నా తీసుకుపోయి పెళ్లి చేసుకో. నేను ఈ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాలో? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏంది అంత ఈజీ అనుకుంటున్నావా ఏంది? నీకే నువ్వు నా తోక పట్టుకొని బాగానే వస్తావు, తర్వాత మీ అన్న వాళ్ళు వచ్చి నా బొక్కలని ఇరగొడతారు. అప్పుడు నేను నిన్ను చూసుకోవడం కాదు, నువ్వు నన్ను చూసుకోవాల్సి వస్తుంది. ఏం కాదు, నేను చూసుకుంటా. చూసుకుంటా. ఇంట్లో అమ్మ లేనప్పుడు వంట చేసుకొని తినేకి చేత కాదు కానీ నువ్వు నన్ను చూసుకుంటావు అట. మా అన్నోళ్ళు అంటే అంత భయం ఉన్నప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసినావు? నా కర్మ, నీతో ఇట్లుంటా అని తెలియక చేసిన. ఏంది కర్మనా? సరే పో, నీకు ఇష్టం ఉండేది చేసుకోపో. నేను సావనన్నా చేస్తా కానీ ఇంకొకరిని మాత్రం పెళ్లి చేసుకోను. నేను చచ్చిపోయేటప్పుడు మాత్రం నీ పేరు రాసి చచ్చిపోతా. చావుపో, అందులో పడి చావుపో. ఏం బెదిరిస్తావా? ఎప్పుడు చూసినా సస్తా అంటావు. నడు పో. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అమ్మ అనవసరంగా తిట్టినారా బాయ్? రాజీ ఆగే, నిన్నేనే ఒకసారి ఆగు. అట్లా కాదే, నేను చెప్పేది ఒకసారి విను. నేను వినను. చావమని చెప్పినావు కదా, సస్తా. నీ పేరేం రాయనులే. మీ అమ్మ ఒకసారి ఆగు, 2 నిమిషాలు ఆగు, నేను చెప్పేది విను. అయ్యో, నన్నే నమ్ముకొని నా మీదనే ఆశలు పెట్టుకొని మా అమ్మ బతుకుతుంది. మా అయ్య లేకున్నా మా అమ్మ మస్తు కష్టపడి నన్ను సాకింది. అసలు మా అమ్మని ఇచ్చబెట్టి నీతో పాటు ఇట్లా రమ్మంటే పెళ్ళి సెట్ అయ్యేసరికి ఏమైనా చేసి మీ అన్నయ్యని ఒప్పిస్తా, సరేనా? అది అట్లుండాలి. చూడు, నవ్వుతే ఎంత మంచిగా ఉన్నావా. సరే కానీ పోతా, మా నాయన వచ్చే టైం అయింది. సరే పోయా. ఏ రాజీ, నేను తిట్టాలన్నా పొగడాలన్నా ఈ సాయిగాడే మనసులో పెట్టుకోక మళ్ళా.